ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. కృష్ణ 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 ఏంటి నాన్న? ఈరోజు ఫెస్టివల్ కదా, త్వరగా లేచి రెడీ అవ్వాలి కదా. మరి నువ్వు నాకు రాత్రి చెప్పలేదు కదా నాన్న? నువ్వు ఈరోజు ఫెస్టివల్ ఉంది, త్వరగా లేవాలని చెప్పావనుకో, నేనెప్పుడో లేచి రెడీ అయిపోయేదాన్ని. సరే, ఇప్పుడు చెప్పేశాను కదా, వెళ్ళి త్వరగా రెడీ అయ్యారా. నాన్న, ఫెస్టివల్ అంటే కొత్త బట్టలు వేసుకుంటారు కదా, మరి నేను వేసుకోవడానికి కొత్త బట్టలు లేవు కదా నాన్న? ఎందుకు లేవు? ఇవిగో. హాయ్. భూమి, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కలర్ నాకు ఇష్టమని ఎవరు చెప్పారు నీకు? నాన్న చెప్పాడా? అవును, మీ నాన్నే చెప్పారు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయిపో. చిటికలో రెడీ అయ్యి వచ్చేస్తా. ఇది అక్కడ కట్టు. ఏమండి, పిండి వంటలు ఏం చేయమంటారు? నీకు నచ్చింది, త్వరగా అయ్యేది ఏముంటే అది చెయ్యి. ఈ మాత్రం దానికి నన్ను అడగాల చెప్పు. సర్లేండి, ఏదో ఒకటి చేస్తాను. ఆ, ఏంటి రాఘవా, పండగ టైంలో ఏదో రాస్తున్నావు? అయిపోయింది నాన్న. అదేంటో అర్థం కావట్లేదు మావయ్య గారు. మనం అందరం ఉదయం లేచిన దగ్గర నుంచి తలా ఒక పని చేస్తూ బిజీగానే ఉన్నాం. కానీ మీ చిన్నబ్బాయి మాధవ్ మాత్రం కనీసం కింద కూడా రాలేదు. అయినా మాధవ్ రాకపోతే రాకపోయాడు, కనీసం భూమైనా వచ్చి ఈ పనులన్నిట్లో ఒక చేయి వేయచ్చు కదా. బహుశా ఇద్దరు ఆ పాపను ఆడించడంలో బిజీ అయిపోయినట్టున్నారు. పండగ పూట కూడా నువ్వు వదలవా? అప్పుడే మొదలు పెట్టేశావా నీ వంకర్ టింకర్ మాటలు? నచ్చిన వాళ్ళు తిట్టిన తిట్లు కూడా అవతల వాళ్ళకి సుప్రభాతాల్లాగే వినిపిస్తాయంట. నచ్చని వాడు సుప్రభాతాలు పాడినా కాని బూతు పాటలు పాడినట్టే ఉంటుందంట. అలా ఎందుకనే వాళ్ళు నాకిప్పుడు అర్థమవుతుంది వదినా. అర్థమైంది కదా, కొంచెం సైలెంట్గా ఉండు. ఒకవేళ నీకు పని చేయడం ఇష్టం లేకపోతే లోపల నీ గదిలోకి వెళ్ళిపో. అయినా భూమి ఇంకా కిందకి రాకపోవడం ఏంటి? రోజు ఈ పాటకొచ్చి వంటింట్లో పనులు చకచకా చేస్తూ ఉండేది కదా, ఇంకా రాలేదేంటో. నాన్నా, ఈ డ్రెస్ నిజంగా నాకు చాలా బాగుంది కదూ? నిజం చెప్పు, ఈ సెలక్షన్ భూమిదే కదా? అవును, భూమి సెలక్షన్. థ్యాంక్స్ భూమి, నా కోసం మంచి డ్రెస్ సెలెక్ట్ చేసావు. భూమి, నన్ను రెడీ చేయడం అయిపోయిందా?
ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, నేను వెళ్ళి నానమ్మకి తాతయ్య వాళ్ళకి నేను రెడీ అని చూపిస్తాను. సరే వెళ్ళు. జాగ్రత్త. హాయ్ మహా. హాయ్, నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ శారీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ పెద్దమ్మా. హాయ్. నా డ్రెస్ ఎలా ఉంది పెద్దమ్మా? ఇంత లేవు, అందరి ఆనందాన్ని గుటుక్కుని మింగేసి నువ్వు మాత్రం భలే ఆనందంగా ఉన్నావే. అర్థం కాలేదు పెద్దమ్మా. నీకు అర్థం కాదే అది. అర్థమైనా కూడా అర్థం కానట్టే నటిస్తావు. సర్లే, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. నీ డ్రెస్ ఎలా ఉందంటే నీ మొహంలాగే ఉంది. అవునా? అయితే చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఈ శారీ నీకు అస్సలు బాగాలేదు తెలుసా? నానమ్మా, నా డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బంగారం, కొందరం బొమ్మలా ఉన్నావు. నాదిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ నానమ్మా. హాయ్, హాయ్. నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. డ్రెస్ బాగుందని చెప్పా కదా. మీరు చెప్పారు, వీళ్ళిద్దరూ చెప్పలేదు కదా. రా, ఇలా రా, దగ్గరికి రా. నిజంగా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ తాతయ్య. మ్మ్. అలేఖ్య, పాప నిన్ను ఏమందని నువ్వు అలా అన్నావు?